కావాలనే మాపై బురద జల్లే ప్రయత్నం అట. దేని గురించి ఈ సీక్రెట్ భేటీ అవుతా ఉన్నారు బట్టి విక్రమార్కతో కొంతమంది సీనియర్ మంత్రులు, కాంగ్రెస్ అసలు మంత్రులు, కొంతమంది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇట్లా కొంతమంది భేటీ అవుతున్నారని ఇటీవల కొన్ని వార్తలు వచ్చాయి కదా. దీని మీద ఆయన కౌంటర్ ఇస్తూ మాట్లాడిందనమాట. సీఎం లేకుంటే డిప్యూటీ సీఎంతో మాట్లాడకూడదా, పాలనపరమైన అంశాలతోనే మంత్రులతో భేటీ అయ్యామట, నా రాజకీయ జీవితం ప్రజల అభ్యున్నతి కోసమట. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతుంది. బహిరంగంగానే వెళ్తే రహస్యం ఎలా అవుతుందట, మంత్రులు భేటీపై విష ప్రచారం తగదట మంత్రి శ్రీధర్ బాబు అంటున్నాడు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్నారు కాబట్టే వారి సూచన మేరకే మంత్రులతో సమావేశమైనట్లు ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక ప్రణాళిక, విద్యుత్ శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి అందుబాటులో లేరు కాబట్టే పాలన విషయంపై మంత్రులతో చర్చించామంట. కావాలనే పత్రికల్లో, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారట. మంగళవారం ఖమ్మం జిల్లా మదిరి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలోనే మంత్రులతో సమావేశమైనట్లు ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి సమస్యపై మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్తో భేటీ అయినట్లు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని, తప్పు చేసిన వారిని వదిలిపెట్టే సమస్య లేదని పునర్ఘటించారు. ఇన్నేళ్ల తన రాజకీయ జీవితంలో అవినీతి ఆరోపణలు ఎన్నడూ లేదని, కావాలనే ప్రతిపక్ష పార్టీ నాయకులు, కొన్ని పత్రికా యజమానులు తప్పుడు రాతలు రాస్తున్నాయని, తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, తన రాజకీయ జీవితం ప్రజల అభ్యున్నతికి, రాష్ట్ర అభివృద్ధికి మాత్రమేనని స్పష్టం చేసిరట. అది పంచాయతీ. ఇక బహిరంగంగానే కలిసింది కదా, అందులో తప్పేముంది, ముఖ్యమంత్రి చెప్తేనే కలిసి అంటున్నారు వాళ్ళు.